ఆన్సర్స్ ఇవ్వబడతాయి. ప్రార్థన అండి. అబ్రహాం కాలం నుంచి విగ్రహారాధన ఉంది కదా, విగ్రహాలు అసలు ఎలా వచ్చాయి అని అడుగుతున్నారండి. అదేవిధంగా అగాధ జలములు ఎలా వచ్చాయి, సాతానికి ప్రాణం తీసే అధికారం ఉంటుందా అని ప్రశ్నలు అడుగుతున్నారండి. మరొకసారి అండి ప్రశ్నలు. హల్లెలూయా. అబ్రహాం కాలం నుంచి మరి ఉందా విగ్రహారాధన అనేటువంటి మాట ఎవరు ప్రశ్న అడుగుతున్నారు, అడగండి ఒకసారి మళ్ళీ. కీర్తన గారు కర్ణాటక నుంచి అడుగుతున్నారండి. అబ్రహాం కాలం నుంచి విగ్రహారాధన ఉంది కదా, అసలు ఆడియో రావట్లేదు ఇక్కడ. అబ్రహాం కాలం నుంచి విగ్రహారాధన ఉంది కదా, విగ్రహాలు ఎలా వచ్చాయి అని అడుగుతున్నారండి. అదేవిధంగా అగాధ జలములు ఎలా వచ్చాయి అని అడుగుతున్నారు. సాతానికి ప్రాణం తీసే అధికారం ఉంటుందా అని కీర్తన సహోదరి కర్ణాటక నుంచి అడుగుతున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుందో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు చూడండి 6వ వచనం ఉంటుంది. నరులు పాపం చేసిన తర్వాత దారి తొలగి తమకు నచ్చిన వాటిని ఆరాధించడం ప్రారంభించారని రాయబడింది. అంటే మనుషుడు ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడిన తర్వాత, ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడ్డాయి ఎక్కడ? ఏదైనా తోటలో ఆదాము దేవుని సరికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవునితో ఉన్న సాహసాన్ని కోల్పోయాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అద్భుతమైన ధన్యతను కోల్పోయాడు. ఆ తర్వాత ఆ తోట నుండి బయటకు త్రోసివేయబడ్డారు. వారిలో పాపం ప్రవేశించింది. అక్కడ నుండి మనిషి దేవునితో కనెక్షన్ కోల్పోయిన తర్వాత, డిస్కనెక్ట్ అయిన తర్వాత, ప్రార్థన కంటే కూడా తను సంతోషపరచుకోవడానికి లోకంలో ఎన్నోటిని వెతుక్కోవడం ప్రారంభించాడు. ఈ ఎత్తుకునే ఈ యొక్క అరుదైన దైనందిన జీవితంలో లోకంలో ఎక్కడ ఆనందం దొరుకుతుంది? వెతుకుతుండగా ఒకసారి గాలి తుఫాను భయంకరంగా వచ్చిందనుకోండి, భూకంపం కలిగిందనుకోండి, ఆ న్యాచురల్ డిసాస్టర్స్కి భయపడి కాలగమనంలో మనుషులు ఏదైతే వాళ్ళని భయపెడుతుందో దాన్ని ఆరాధించడం ప్రారంభించారు. భూమి కంపిస్తే భూమిని ఆరాధించుట, మొక్కేస్తే పోతుంది కదా అని. సముద్రం ఉప్పెన వచ్చి సముద్రంలో తీర ప్రాంతాలన్నీ కొట్టుకుపోయాయి అనుకోండి, మళ్ళా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సముద్రాన్ని మొక్కేస్తే ఇంక అది రాదు. కాబట్టి సముద్రమా మళ్ళా వచ్చి మేము కట్టుకున్న గ్రామాలను పాడు చేయొద్దని సముద్రాన్ని మొక్కడం ప్రారంభించారు. భయంకరమైన వర్షాలు బీభత్సంగా పడి వాగులు వంకలు పొంగి పొర్లాయి అనుకోండి, దానివల్ల పంట పొలాన్ని కొట్టుకుపోతే రెండోసారి మళ్ళా అంత పెద్ద వర్షం వచ్చేస్తుందేమో, మన గ్రామాలు కొట్టుకుపోకుండా, చెరువు కట్టలు తెగిపోకుండా ఆయన మొక్కేస్తే పోదు అని చెప్పి ఆ విధంగా మనుషుడు దేనికి భయపడ్డాడో దాన్ని మొక్కడం ప్రారంభించాడు. చర్మ వ్యాధి వచ్చి, స్కిన్ డిసీజ్, ఒకవేళ ఒక వైరస్ లాంటిది వచ్చి పుళ్ళుగా చర్మం అంతా వచ్చింది అనుకోండి, మీరు చూసే ఉంటారు. అప్పుడు వాళ్ళు అంటారు ఎవరో పట్టారు, ఫలానా వారు వచ్చారని. నిజంగా దేవుడు కానీ దేవునికి సంబంధించిన వారు వస్తే ఏమవుతుంది? పుండ్లు వస్తాయిగా, పుండ్లు రావుగా. పుండ్లు ఎందుకు వస్తాయి? అక్కడ మనం గ్రహించాలి. దాన్ని కూడా మొక్కడం ప్రారంభించారు. ఒళ్ళంతా పుండ్లు వస్తే పుండ్లను కూడా అదొక దేవుడిగా భావించి, అయ్యా నువ్వు మరలా తిరిగి మా ఇంట్ల మీదకి రావద్దని దానికి, అంటే మనుషుడు భయపడిన ప్రతి దాన్ని మొక్కడం ప్రారంభించాడు. సూర్య వెలుగు లేకపోతే భూమి మీద వెలుగుండదు, తెల్లవారదు, మనం లేచి పని చేసుకోలేము. కాబట్టి సూర్య వెలుగు అన్నిటికీ అవసరం కనుక సూర్యుని దైవంగా భావించి మొక్కడం స్టార్ట్ చేశారు. సూర్య ఆరాధన చేసేవాళ్ళు. ప్యాగనిజం, హిందూయిజం ఉన్నట్టుగా ప్యాగనిజం, తర్వాత చాలా రిలీజన్స్ ఉన్నాయి ప్రపంచంలో. మరి వారు పెద్దలు వాళ్ళు అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా రాయడం ప్రారంభించారు, ప్రజలకు నేర్పడం ప్రారంభించారు. రాజులను కూడా ఆరాధించేవాళ్ళు. ఘనులైన వారిని, గొప్పవారిని, బలిష్ఠులను ఆరాధించడం ప్రారంభించారు. వాళ్ళ కులంలో ఎవరైనా చనిపోతే యవనస్తురాలు కన్యక, ఆమె కన్యకగా ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి ఆమె ఆత్మ వచ్చి ఊరి మీద పడుతుందేమో, ఆమె కోరికలు ఇంకా తీరలేదు కాబట్టి ఆమెను కూడా మొక్కితే బెటర్ ఏమని ఆమెను కూడా మొక్కడం ప్రారంభించారు. ఇలాగా మనుషులు అనేక వాటికి భయపడిన వాటన్నిటిని కూడా దైవాలుగా మార్చుకున్నారు, ఆరాధించడం ప్రారంభించారని మనం చదువుతున్న పుస్తకాల్లో కనిపిస్తుంది. అయితే అబ్రహాం యొక్క సంతానం, అబ్రహాం యొక్క తల్లిదండ్రులు కూడా అదే స్థితిలో ఉండేవారు. అది డిస్కనెక్షన్ ఎక్కడొచ్చింది? దేవునితో డిస్కనెక్ట్ అయిన తర్వాత మనుషులు దారి తప్పారు. యెషయా గ్రంథం 53:6 ఏం చెప్తుంది? మనలో ప్రతివాడు దారి తొలగిపోయాడని రాయబడింది. చదవండి యెషయా 53:6. తర్వాత రోమన్స్లో చదువుదాం.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. అంటే మనుషులు త్రోవ తప్పుతారు. గొర్రెలన్నీ కూడా త్రోవ తప్పు అప్పుడప్పుడు చెల్లా చెదురయ్యాయి అనుకోండి. అలాగే త్రోవ తప్పిపోయారు మనుషులు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. ఎవరికి ఇష్టమైన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోయారు. యెహోవా యందలి చూడండి, తనకిష్టమైన త్రోవకు తొలగిపోయారు. యెహోవా మనందరి దోషము అతని మీద మోపినన్నాడు. ప్రభు మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి మన దోషాలన్నీ కూడా ఆయన మీద మోపాడు. మళ్ళా తిరిగి మన దోషాలన్నీ తొలగించి మనకున్న ఆ భయాలకు లోనైపోయిన మనుషులను విడిపించడానికి, సత్య సువార్త ప్రకటించడానికి ప్రభువైన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. అపొస్తలుడు పౌలు అంటాడు 17వ అధ్యాయం 28-29 వచనాల్లో, మీలో కొందరు మీ కవీశ్వరులు కూడా చెప్పారు ఏమనంటే, దేవుడు ప్రతి మనిషికి పొలిమరలు పెట్టాడట. అదే ప్రతి ఊరికి చదువుదాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పి ఉన్నారు. కవీశ్వరులు అన్నప్పుడు కవులండి అంటారు కదా. కొంతమంది కవుల ద్వారా కూడా దేవుడు రాయించాడు. అందుకే మన దేశంలో కొంతమంది కవులను కూడా దేవుడు ప్రేరేపించి రాయించాడు. కొన్ని విషయాలు అక్కడక్కడ దేవునికి సంబంధించిన మాటలు అక్కడ కనబడతాయి. యేసు ప్రభువుకు సంబంధించిన మాటలు, ఆయన శిలువలో రక్తం కారుస్తాడని, పంచగాయంలో ఉన్నవాడే ప్రజాపతి అని కొన్ని మాటలు మనకు వినబడుతుంటాయి. కవిస్వరులను కూడా దేవుడు ప్రేరేపించాడా? ప్రపంచంలో చాలామంది రచయితలు, వాళ్ళలో దేవుని ఆత్మ ప్రేరేపించి అన్ని విషయాలు కాదు, కొన్నిసార్లు కొందరు ద్వారా రాయించాడు. ఆ చదువుతున్నప్పుడైనా వాళ్ళు సత్యాన్ని గ్రహించుకుని సత్య మార్గంలోకి రావాలని. చదువుదాం, కంప్లీట్ చేద్దాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. మానవులందరూ కూడా దేవుని సన్నిధిలో, అంటే ఆయన ఇచ్చిన గాలే కదా పిలుస్తున్నాం, ఆయన కలుగు చేసిన భూమిలో కదా భూమి మీద కదా జీవిస్తున్నాం, ఆయన ఇచ్చిన సూర్యవెలుగే కదా అనుభవిస్తున్నాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఓమ్ని ప్రజెంట్, ఓమ్నిషియంట్. మనం చాలాసార్లు ఓమ్ని పొటెంట్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సర్వశక్తిమంతుడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు. ఆయన అన్ని స్థలాల్లో ఉండగలడు శక్తిమంతుడు. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండగలడు. చదువుదాం. ఆయన యందలి మనము బ్రతుకుచున్నాం, ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులో కొందరు చెప్పారు. ఆ తర్వాత మాట 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మానవులందరూ ఎవరి సంతానం? దేవుని సంతానం. హైందవులైనా దేవుని సంతానం, క్రైస్తవులైనా దేవుని సంతానం. బైబిల్ చెప్తుంది. మరి ఏ మతానికి సిక్ కావచ్చు, ఇస్లాం నమ్మిన వాళ్ళు కావచ్చు, మరి ఏ మతాన్ని, ఎనీ రిలీజన్ ఇన్ ద వరల్డ్. చైనాలో కొన్ని మతాలు ఉన్నాయి, కమ్యూనిజం ఉంది, అలాగే మన దేశంలో కొన్ని మతాలు ఉన్నాయి. మనుషులు మతాన్ని చేసుకున్నారు, ఓకే, కానీ మనుషులందరినీ దేవుడే కలుగు చేశాడు. చదువుదాం, కంప్లీట్ చేద్దాం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడి, అంటే మనుషుల్లో కొంతమంది చమత్కారంగా కల్పనా కథలు చెప్పి మల్చారట. కొన్ని విషయాలు మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నవని తలంపకూడదు అన్నాడు. అంటే కొంతమంది శిల్పకారులు చక్కగా చమత్కారంతో రూపాలు కలుగు చేశారు. ఆ రూపాల్లోనే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. అది కాదు, సత్యం తెలుసుకోండి. మనుషుడు చేసిన దాంట్లో దేవుడు ఉంటాడని అనుకోవద్దు. దేవుడు మానవులను చేసిన వాడు, సర్వం వ్యాపించి ఉన్నాడు అని ఈ గ్రంథం చెప్తుంది. సో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈనాడు నుండి కదా, ఏనాటి నుండో మనుషులు దేవుని యొద్ద డిస్కనెక్ట్ అయినప్పటి నుండి అంధకారంలోకి వెళ్ళిపోయారు. చీకట్లో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుస్తుందా? చీకట్లో నడిచే వ్యక్తికి ఎక్కడ అడుగులేస్తాడో తెలుస్తుందా? తెలియదండి. చెప్పాలి, తెలియదు. అలాగే ఆధ్యాత్మిక చీకట్లు వచ్చేసారు కాబట్టి మరి లోపలే మనుషుల ఆత్మ ఉంది, ఆరాధించాలని ఆశ, ఆరాధించడానికి తనకేం కనబట్ల, ఆధ్యాత్మిక చీకటి ఆవరించింది. కాబట్టి తనను ఏది భయపెడుతుందో దాన్ని మొక్కడం ప్రారంభించాడు. సముద్రం ఉప్పెన వస్తే సముద్రాన్ని మొక్కేస్తున్నాడు. కంటిన్యూగా భారీ వర్షాలు పడి చెరువులు, కట్టలు, వాగులు, వంకలు పొంగి పొరులుతున్నప్పుడు దాన్ని మొక్కేస్తున్నాడు. ఒంటి మీదకి చర్మరోగం కానీ ఏదైనా వస్తే దాన్ని కూడా ఒక దేవుని పేరు చెప్పి దాన్ని మొక్కేస్తున్నాడు. ఎందుకు మొక్కుతున్నామంటే అది మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలని.
భూకంపం వస్తే భూమిని మొక్కిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా తనలో కలిగిన భయాలకు ప్రజలు ఆ రోజుల్లో మానవులు అప్పుడు ఏ మతం లేని టైంలోనే అబ్రహాం యొక్క తండ్రి కాలంలో వారు మొక్కుతూ ఉండగా దేవుడైన ప్రభు అబ్రహాముని పిలిచి ప్రత్యేకపరిచాడు. ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకోవాలి, అందరికి నేర్పించాలంటే, ఒక పిల్లలందరికీ నేర్పాలంటే ఒక వ్యక్తిని టీచర్ చేయాలి. అప్పుడు ఆ టీచింగ్ అందరికీ నేర్పిస్తాడు. అలాగే అందరికీ సత్యమార్గం చూపించాలంటే దేవుడు అబ్రహామును ప్రత్యేకపరిచి అందరికీ చూపించాడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆ సహోదరి మరో ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. సాతానికి ప్రాణం తీసే అధికారం ఉంటుందని సహోదరి ప్రశ్న అడుగుతున్నారు. ఒకరికి అన్ని అవకాశాలు ఇస్తే మరి మిగిలిన వారికి అవకాశాలు ఇవ్వాలి కదా. సాతానికి ప్రాణం తీసే అధికారం ఉందంటే ఇప్పుడు గల మొత్తం తీసుకుపోయేవాడు, మా భూమి ఖాళీ, బస్ స్టాండ్ ఖాళీ అన్నట్టుగా ఎవడు ఉండేవాడు కాదు. సాతానికి ప్రాణం తీసే అధికారం చెప్పాలి గట్టిగా లేదు. చేతపడి చేసి చంపేశారు అనుకుంటే అందరిని చంపేస్తారుగా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేకి పడుతుందా? రెండు పార్టీలు ఉన్న వాళ్ళకి పడదు. మరి చేతపడితో లేపేయగలిగితే ఇప్పుడు కల్లా ఎంతమంది ఎమ్మెల్యేలు లేపేసేవాళ్ళు ఎదురు పార్టీ వాళ్ళని. వాళ్ళే ఊరుకుంటారంటే పార్టీల మధ్యలో పచ్చిగడ్డేస్తే ఏమంటుంది, బొగ్గుమంటుంది. కొట్లాట్లకు పోతున్నారు కదా. అటువంటిప్పుడు చేతబడితో లేపగలిగితే సైలెంట్గా లేపేయచ్చుగా. అవునా? నీకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, కాన్స్టిట్యూట్ చేశాడు, నీ కాన్స్టిట్యూషన్లో కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి పడినప్పుడు ఈ చేతపడిని తీసుకొచ్చి మధ్యలో ఒక విడిది ఇల్లు తీసుకొచ్చిపెడతాడు. ఏం చేయగలడు? శాలిటీ లేపగలడా? మంత్రాలకు చింతకాయలు రాలు. నిజం కాదు అది. ఎవరో ట్రై చేసే ఉంటారు చాలామంది. అవలా భయపడితేనే మనుషులు చిక్కుల్లో పడతారు. భయములో దైపాత్మలు పనిచేస్తాయి. అన్యులకే జరగని చేతబడి మనకెక్కడ జరుగుతుంది? మన వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అమ్మా దేవుడు నాకు చూపించాడు, నీకు ఎవరో చేతబడి చేశారు చెప్పండి, మాకు చేయలే, ఆ బడేది నీకే చేశారని చెప్పండి. భయపెట్టడం. అసలే జ్వరమో బలహీనతో అనారోగ్యమో షుగరో బీపీయో మనిషి 40 దాటిన తర్వాత తినే పదార్థాలు సరిగా లేనప్పుడు, వ్యాయామం లేనప్పుడు ఏదో చిన్న చిన్నవి వస్తుంటాయి. ఏం బ్రదర్ నాకు నీరసం రావడం ఏంటి? నేను ఏమైనా పరలోకం దిగి వచ్చిన దూతం అనుకున్నావా? నీరసం రాకుండా ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు నీరసాలు వస్తుంటాయి. నాకు కాళ్ళు నొప్పులు రావడం ఏంటి? నీ కాళ్ళు ఏమైనా స్టీల్తో తయారు చేశారా? దానికి కావాల్సిన విటమిన్స్ అందకపోతే వస్తుంటుంది. నాకు అజీర్ణం అవడం ఏంటి బ్రదరు? నేను బాప్తిజం పొందాను, రాత్రి బిర్రుగా తిని ఉంటావు, అందుకే నీకు ప్రాబ్లం వచ్చింది. సో దేర్ ఆర్ సమస్యలు మనం సృష్టించుకొని ప్రధానికి మనం ఉలిక్కిపడి మధ్యలో ఒక పానకంలో పుడకలాగా వచ్చి దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీకు చేతబడి చేశారు. దాన్ని ఎందుకు నమ్ముతావు? చేతబడి లేదు, ఏ బడి లేదు. మంత్రాలు లేవా, తంత్రాలు లేవా? చేసుకున్నారు వాళ్ళు, చేసుకుంటారు. మంత్రగాళ్ళు ఉండొచ్చు, ఉన్నారు. అయితే దేవుడు అంటాడు, నీకే హాని కలగదో క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షావిధి లేదు. యేసు ప్రభు నమ్మిన వారికి ఎవరు చేతబడి చేసినా తగలదు. నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడినక్కర్లా. యాకోబులో శకునం లేదన్నాడు. లూకాసువార్త 10:19 ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. మంత్రాలు చేస్తాయి, తంత్రాలు చేస్తాయి, దెయ్యాలు చేస్తాయి, బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తాడు, అలా చెప్పాలి. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. అంతే, అది నమ్మాలి. ఎవరిని భయపెడితే నమ్మకండి, భయపడకండి. భయము అనుమానము దెయ్యాలను తీసుకొస్తుంది. ఈ మధ్య చదువుకున్న వాళ్ళే నమ్మేస్తున్నారు. నాకు అర్థం కావట్లే ఏం చదివారో వాళ్ళు. లోకపు చదువులు ఉన్నాయి కానీ వాక్యాన్ని సరిగా చదవాల. వాక్యాన్ని గ్రహించండి. ఎవరైనా మీ వద్దకు వచ్చి చేతబడి చేశారు, దేవుడు నాకు చూపిస్తానంటే మీరు చెప్పండి, దేవుడు నాకు రాత్రి చూపిస్తాడు, నీకే చేశాడని చెప్పండి. అబద్ధం ఆడొద్దు కానీ చెప్పండి, నేను నమ్మట్లేదు అవన్నీ, నమ్మట్లే. అప్పుడు అంతా అనొచ్చు, మీ తాతగారు ఎందుకు చనిపోయారు, వీళ్ళు ఎందుకు చనిపోయారు. చావు అనేది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది, వెళ్ళిపోవాల్సింది. పుట్టినవాడు గిట్టగా తప్పదు. అంటే బలహీన సమయంలో భయపెడతారు. కృంగిపోయిన వేళలో నీకెవరో చేశారని భయపెడతారు. అసలు ఆ మాటలు నమ్మావంటే నువ్వు అనవసరంగా నష్టపోతావు. నాకు ఏ బడి లేదు అనండి, చదువుకునే బడి తప్ప ఈ చేతబడి లేదు, ఏ బడి లేదు. ప్రభునందు విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు విడుదల ఇచ్చును గాక. ఓకే, సాతానుడు అందరిని చంపగలిగితే ఇప్పుడు గల మొత్తాన్ని వేసుకెళ్ళిపోయి ఉండేవాడు. ఎవరు ఉండేవాళ్ళు భూమి మీద? వాడు ప్రేరేపిస్తాడు పాపం చేయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తాడు, ఆలోచనలు ఇస్తాడు, తలంపులు పుట్టిస్తాడు. యోహాను సువార్త 13:2 ఒక వీక్గా ఉన్న టైంలో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఉరి వేసుకో, చనిపోతే పోతుంది, ఎందుకు బతుకుతావు, ఇటువంటి దురాలోచనలు పుట్టిస్తాడు. కానీ డైరెక్ట్గా తాడు తీసుకొచ్చి నీ మెడకు కట్టడు. నిన్ను ప్రేరేపిస్తాడు తప్ప
నిన్ను చంపడానికి వాడికి అధికారం ఇవ్వలేదు దేవుడు. ఆ ప్రేరణకు నువ్వు లోబడితే నువ్వే చేసుకుంటావు ఏదో ఒకటి. అందుకే దెయ్యపు ప్రేరణలకు లోబడకని దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అదే ముందుగా అన్నా పాస్టర్ గారు మీకు ఒకటి చెప్పాలి పాస్టర్. కొంచెం గట్టిగా మైక్ దగ్గర పెట్టి. హలో, నా పేరు వంశీ పాస్టర్ గారు. నేను యాక్చువల్గా ఇదివరకు ఇక్కడ తైలాభిషేకాల వాటికి బాగా వెళ్ళేవాడిని. తైలాభిషేకాలకు వెళ్తుండే అంటే ఏంటి, ఎప్పుడెప్పుడు పెడుతుంటారు? మీ పక్కన దాంట్లోకి వెళ్ళేవాడిని పాస్టర్ గారు. వెళ్ళి ఏం చేశారు? ఆయిల్ పూసారా? వాక్యం తక్కువ ఉండేది పాస్టర్ గారు. కొంచెం గట్టిగా మైక్ దగ్గర పెట్టి. వాక్యం చాలా తక్కువ ఉండేది పాస్టర్ గారు. తైలం పోయడం ఎక్కువ. సో అయితే మనకి స్టార్టింగ్లో పాస్టర్ గారు నాకు వాక్యం అంత ఉండట్లేదని మా అమ్మగారితో నేను డిస్కస్ చేసుకున్నాను అనమాట. అమ్మతో చెప్పావు, అమ్మ వాక్యం సరిగా ఉండట్లేదని. మా అమ్మగారేమో రక్షణ తీసుకున్నారు పాస్టర్ గారు, నేను ఇంకా రక్షణ తీసుకోలేదు పాస్టర్ గారు. అయితే మా అమ్మగారు కి వేరే వాళ్ళ ద్వారా చెప్పారు, పక్కన స్టీఫెన్ పాల్ అయ్య గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళమనండి, వాక్యం బాగుంటుంది అన్నారు పాస్టర్. అక్కడే చెప్పారా? ఆహా, మా మమ్మీకి చెప్తే మా మమ్మీ చెప్పారు. సరే అమ్మాయి వెళ్తానని చెప్పి ఒక 2 weeks వచ్చాను పాస్టర్ గారు. అయితే మీ దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర బైబిల్ లేదు పాస్టర్ గారు, నేను వచ్చి రాసుకుండేవాడిని. కానీ నేను తర్వాత ఒక సండే మార్నింగ్ 21st August పాస్టర్ గారు మా మమ్మీతో ఫోన్లో మాట్లాడుతుంది, పాస్టర్ గారు బైబిల్ లేదు కొనుక్కోండి అంటే మా మమ్మీ అన్నారు కొనుక్కోకూడదు, మనకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి బైబిల్ అన్నట్టు చెప్పారనమాట. సో నేను సరే నాకు వచ్చాక నువ్వు గిఫ్ట్ ఇవ్వమ్మా అని చెప్పి నేను చెప్పాను. నేను ఆ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత 10 o'clock సర్వీస్కి వస్తాను పాస్టర్ గారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏది మిస్ కాలేదు. ఒక్కసారి వచ్చావు, కంటిన్యూ అయిపోతున్నావు అంతే పాస్టర్ గారు. ఏమనిపించింది ఇక్కడ, ఎందుకు రావాలనిపించింది? మీకు ఒకటి మళ్ళీ ఇంకో సాక్ష్యం చెప్పాలి పాస్టర్. 21st నేను వచ్చిన రోజు మా మమ్మీతో మార్నింగ్ 8:30కి డిస్కస్ చేసుకున్న తర్వాత 10ంటికి వచ్చాను కదా పాస్టర్ గారు. నాకు ఈ బైబిల్ ఇచ్చారు పాస్టర్ గారు ఎవరో కానీ ఇక్కడే వచ్చినప్పుడు. ఇప్పటి వరకు నాకు ఆ వ్యక్తి ఇక్కడ కనిపించలేదు పాస్టర్. నీకు బైబిల్ ఇచ్చారు? నాకు బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఆయన ఇక్కడ నాకు కనిపించలేదు. మీది ఇక్కడ నాకు చాలా ఆశీర్వాదం అయ్యి కనిపిస్తున్నాయి పాస్టర్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు అప్పుడు 5 digit శాలరీ వచ్చేది పాస్టర్ గారు పర్ మంత్. 5 digit శాలరీ వచ్చేది, ఇప్పుడు నాకు 6 digit శాలరీ పాస్టర్ గారు. పెరిగింది పాస్టర్. దీనిలో ఏం చెప్తావు? వాక్యం వినడం వల్ల, వాక్యంతో కట్టబడడం వల్ల దీవెనలు ఎదుగుతున్నావా, తైలాభిషేకం వల్ల ఎదిగావు? నువ్వే చెప్పాలి. అన్నీ మీ వాక్యం బట్టే పాస్టర్ గారు, దేవుని వాక్యం బట్టే పాస్టర్ గారు. ఎలా నడుచుకోవాలో నేర్పిస్తున్నారు పాస్టర్ గారు. ఎదుటి వారి పట్ల మనం ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ బాగా నేర్పిస్తున్నారు పాస్టర్ గారు. మీరు ప్రతి ఆధారంలో ఒక్కొక్క ఆధారం అంటారు, మనం అస్సలు మిస్ అవ్వకూడదు. సండే అనేది మనకు రీఛార్జ్ లాంటిది, వారం అంతా కష్టపడతాము, సండే దేవుడి సన్నిధిలో గడిపితే మళ్ళీ రీఛార్జ్ అయ్యి బయటకు వెళ్తాము అన్నట్టు ఉంటుంది పాస్టర్. సేమ్ నేను అది అనుభవిస్తున్నాను పాస్టర్ గారు. సాక్ష్యం చెప్పిస్తాను ఏమని, తైలాభిషేకం రాసుకున్నాక మా కొబ్బరి చెట్టు కాయలు వచ్చాయి, దున్నపోతు ఈనింది, అవును పాస్టర్, ఎద్దేమో పాలు ఇచ్చింది, ఇలా చెప్పేసరికి అమాయకులు ఏం చేస్తారంటే అమ్మో తైలంలోనే ఏదో ఉంది, ఏసైలో కన్నా ఆయన పూసే తైలంలో ఉందని చెప్పి చాలా మంది నాతో కూడా ప్రేయర్కి ఆగినప్పుడు, ఇప్పుడు కారు దగ్గర ప్రేయర్ చేయడం వెళ్తుంటే ఆగాను, సరే ఆపారు కదా అని వెంటనే ఏం చేశారు, కారు విండో ఇలా తీసి మాట్లాడుతుంటే మాటలు వినకుండా తలలు లోపలికి పెట్టేస్తున్నారు దీనిలోకి. తలలు ఏకంగా గ్లాస్ తీగ లోపలికి పెట్టేస్తున్నారు. ఎందుకని అడిగా, ఏం రాయాలి, నేను చెప్పే మాట వినకుండా ఏదో ఆయన టచ్ చేస్తే చాలు, అది కాదు. ఆత్మీయులారా గుర్తుపెట్టుకోండి, ఆది యందు పాస్టర్ గారు ఉండినా వాక్యం ఉండేనా, ఆది యందు తైలాభిషేకం ఉండేనా, వాక్యం ఉండేనా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుని, వాక్యమే దేవుడై ఉన్నాడు. మన బ్రతుకులు కట్టేది దేవుని వాక్యం. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి తైలాభిషేకం పోయి మనలా సువార్త ప్రకటించమన్నాడు. ఇది ప్రకటిస్తే చీకట్లో ఉన్న బతుకులు వెలుగులోకి వస్తాయి. ఈ వాక్యానికి ఆ శక్తి ఉంది, జీవితాలను విడిపించే శక్తి, బాగు చేసే శక్తి. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేస్తారో బాగు. ఇప్పుడు దేవుని వాక్యం లేకుండా సాక్ష్యాలు చెప్పించి టీవీల్లో పెడుతూ ఉంటే మరి వినేవాళ్ళ అమాయకులు ఏంటంటే ఏదో ఒకటి పోద్దులే, వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఆయన నూనె రాయించుకున్న వాళ్ళు బాగుపడ్డారట, మనం కూడా ఏం చేసుకుందాం, ఏంటి చెప్పండి.
తైలం రాయించుకుందాం, అందులో ఏదో ఉందట. మరొక దగ్గర విభూది రాయించుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు, మన వాళ్ళు ఏం రాయించుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ విభూది రాయించుకుంటుంటే వీళ్ళు ఇక్కడ తైలం రాయించుకుంటున్నారు. అక్కడో బాబా, ఇక్కడో బాబా, క్రైస్తవ బాబాలు. మనకు దేవుని వాక్యం కావాలి నాన్న. నేను పోయినా నెక్స్ట్ ఎవరిని ఎత్తుకున్న వాక్యం చెప్పే దైవజనుడిని ఎత్తుకోవాలి. మీరు వాక్యం చెప్పేవారితో నడవాలి. వాక్యమైన దేవుడు మనల్ని నడిపిస్తారు. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగా. చెప్పు నాన్న. యాక్చువల్గా బాప్తిజం తీసుకోవాలని ఉంది పాస్టర్ గారు నాకు. కాకపోతే మనం తీసుకునేటప్పుడు దేవుడు ఎంచుకున్న వాళ్ళే తీసుకోగలరా పాస్టర్ గారు? అలా లేదు నాన్న. ఓకే. సువార్త ప్రకటించండి. మార్క్ సువార్త 16:15 సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరికీ చెప్పమన్నాడు. నమ్మి ఎవరైతే నమ్ముతారో, నమ్మి బ్యాప్తిసం కావాలి, నేను ప్రభు బిడ్డగా జీవించాలనుకున్నా అంటే ప్రభుని వెంబడించాలనుకున్న సైన్ ఏంటంటే బ్యాప్తిసం. అంటే ఏంటి? నీటిలో మునిగి నీటిలోని బయటకు వచ్చినప్పుడు అంతవరకు నేను ఈ లోకం కొరకు, లోకాశల కొరకు జీవించాను. ఇక మీదట నా జీవితం దేవుని మార్గంలోనే, యేసు మార్గంలోనే. ఆయన నా కాపరి, ఆయన నా దేవుడు, నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నా పాపశాపాలు భరించాడని ప్రభుని వెంబడించాడు. దానికి ఒక ప్రత్యేక పిలుపు, ప్రత్యేక దర్శనము, దైవజనులు ప్రత్యేకంగా నీ ప్రొఫెసీ చేయడం ఏమక్కర్లా. జస్ట్ బిలీవ్, బీ బ్యాప్టైజ్డ్. ఆయన ఆజ్ఞకు నువ్వు విధేయుడయ్యావు. మనం ఉపవాసం చేస్తున్నాం కదా, ఇప్పుడు 40 days ఫాస్టింగ్ ఉంటున్నాం కదా పాస్టర్. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఏదైనా ప్రతిఫలం ఉంటుందా? అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా లేదు. ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, బ్యాప్తిజం లేకుండా మీకు ఫలం ఉండదు. చేసిన వాడికే ఉంటుంది. మీదంతా మీ ప్రార్థనలన్నీ మురిగిపోతాయి, కరిగిపోతాయని చెప్పే మాటలు అబద్ధాలు అవి. గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది ఈ లోకంలో బ్యాప్తిజం పొందిన వారి సువార్త వింటారు. అవునా? ఆ సువార్త విని సభల్లో ప్రభా నా హృదయంలోకి రమ్మని ప్రార్థన చేస్తారు. అవునా? మీటింగ్స్లో. మరి వాళ్ళు ప్రార్థన వింటలేదా? బ్యాప్తిజం పొందాకే వింటాడా దేవుడు? సభల్లో ప్రార్థన చేయమంటున్నావుగా. పొందనోళ్ళు ప్రార్థన వింటాడు, పొందిన వాళ్ళు ప్రార్థన వింటాడు. ఎవరి నామంలో ప్రార్థించాం అది ముఖ్యం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అనేది విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఇప్పుడు ముస్లిమ్స్ మధ్యలో కూడా కొన్నిసార్లు వాక్యోపదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. చాలా వాళ్ళకి బ్యాప్తిజం పొందలేదే, వారు వేరే మతంలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు. సిక్కు మతస్థులు పంజాబ్ వెళ్ళినప్పుడు చాలామంది సర్దార్జీలు వాళ్ళ పిల్లలతో పాటు ప్రార్థన చేశారు. అరబ్ కంట్రీస్లో అక్కడ వాళ్ళ ఇళ్ళలో పనిచేస్తుంటారు మన వాళ్ళు. మన మీటింగ్స్కి వచ్చి వాళ్ళ ఇంట్లో ఏదో దెయ్యం పట్టి ఏదో బాధపడుతున్నారంటే అనేక హాస్పిటల్ తిరిగినా బాగుపడలేదు. ఇండియా కూడా తీసుకొచ్చారట, భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు ఎన్ని నిమ్మకాయలు కోసినా బాగుపడలేదట. అరబ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఫ్లైట్లో. మరి ఇక్కడ ఇంకా పెద్ద భూత వైద్యుడు అంటే మనోడికి టికెట్ వీసా ఇచ్చి మరి తీసుకెళ్లారు. ఎక్కడికి? గల్ఫ్కి తీసుకెళ్లారు. వాళ్ళ ఇళ్ళు అన్నీ చేయించారు. ఏం పోలా, పిచ్చి ముదిరిపోయింది. అప్పుడు ఆ ఇంట్లో పనిచేస్తున్న మన తెలుగు సిస్టరు ప్రభు నమ్ముకున్న బిడ్డ చెప్పి రిక్వెస్ట్ చేసింది, మా దైవ సేవకులు వచ్చారు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయించమని మీరు చెప్తే వస్తారండి అని చెప్పంటే అరబ్ వాళ్ళ ఇంట్లో మన సేవకులు చెప్పారు, అరబ్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదండి, సుమారు చెప్పడానికి వెళ్ళకూడదు, వెళ్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారని. మరి రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళే కాల్ వేసుకుని వచ్చారు, మీరు వచ్చి కొద్ది ప్రార్థన చేయమని. వాళ్ళ పర్మిషన్తో రమ్మన్నారు కాబట్టి వెళ్దామని వెళ్ళాం, ప్రార్థన చేశాం, స్తుతించి యేసు రక్తం గురించి మాట్లాడి ఈశుక లహుక జైహో అని చెప్పి ఆ పాట పాడుతూ ప్రభు ఏం చేశాడు ఆ రక్తం గురించి మాట్లాడి ఆయన శిలువ ధ్యానం గురించి మాట్లాడుతూ సువార్త చెప్తుండగా కొద్ది నిమిషాల్లో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిలో నా పిచ్చి అని పిలిచే దురాత్మన సంగతి వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. స్పిరిట్ కేకలు వేసుకుని అరుచుకుంటూ అరబులు అరుస్తూ ఉంది. చెవులు మూసేసుకొని కేకలు అరిచి కింద పడి కొట్టుకుంటూ ఉంటే వారు ఏమైపోయిందని ఇంటి వాళ్ళందరూ కలవరపడ్డారు. అంబులెన్స్ని పిలుద్దాం అనుకున్నారు. ఈలోగా ప్రేరాలు ఇచ్చి ప్రార్థన నుండి రాయమంటే ఈ సిస్టర్ వెళ్ళి రాస్తూ అందరూ అదే మాట, యేసు రక్తమే జీవన మాట చెప్తున్నా. కొద్ది నిమిషాల్లో ఆ బిడ్డ బాగైపోయింది. వాళ్ళ నాన్నతో మాట్లాడింది, వాళ్ళ అమ్మతో మాట్లాడింది. నా గుండెలో బరువంతా పోయింది, తేలికైపోయిందని చెప్పి వాళ్ళ కుమార్తె అలా స్పష్టంగా మాట్లాడడం 6 నెలల తర్వాత ఫస్ట్ టైం అంట. 6 నెలల తర్వాత అమ్మ నాన్న అందరి పేర్లు అడిగితే అందరి పేర్లు చెప్తుంది. మొన్నటి దాకా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన అమ్మాయి. సో ఆ దురాత్మ పోయిందని గ్రహించి వాళ్ళందరూ ప్రార్థన చేశారు. సో వాళ్ళు బ్యాప్తిజం పొందలేదు, అయినా వాళ్ళు ప్రార్థన విన్నాడు కదా దేవుడు, మన ప్రార్థన వింటాడు. అయితే ప్రభు ప్రార్థన విన్నాడు కదా అని అలా మానేయకుండా నమ్మి బ్యాప్తిజం తీసుకోవాలి. పరిశుద్ధాత్మే పొందుకున్నారు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 45 నుండి 47 వచ్చిన వరకు. అప్పుడు పేతురు అంటాడు, పరిశుద్ధాత్మ మన వల్లే పొందిన వీరు బ్యాప్తిజం పొందకుండా నేలకు ఆటంకపరచేవాడేవాడు అని చెప్పి అందరూ వెళ్ళి బ్యాప్తిజం పొందుకోమన్నాడు. సో ముందు పరిశుద్ధాత్మ పొందిన బ్యాప్తిజం పొందాలి. ముందు బ్యాప్తిజం పొందిన ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ.
గాడ్ బ్లెస్ యు. ఈ రోజు నేను మార్నింగ్ నుంచి అడుగుదామని వచ్చిన క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చెప్పేశారు. ఆన్సర్ చెప్పేశానా? వాక్యంలోనే చెప్పేశారా? ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్. తైలం రాశాకే పాల పన్ను పోయి ఏ పన్ను వచ్చింది? రియల్ పన్ను వచ్చింది. తైలాభిషేకం రాశాకే రేషన్ కార్డు వచ్చింది. తైలాభిషేకం రాశాకే పిల్లలు పుట్టారంట. పిల్లలు పుట్టారు, లేకపోతే లేదు. అబ్రహాం సారాకు పిల్లలు లేనప్పుడు యేసు ప్రభువు దూత రూపంలో వచ్చి తైలం రాశారా, మాట సెలవిచ్చారా? మాట సెలవిచ్చారు. యాకోబు జకరియా ఎలిజబెత్కి పిల్లలు లేనప్పుడు దూత వచ్చి నూనె తైలాభిషేకం చేసిందా, నీకు సంతానం కలుగుతుంది మాట ఇచ్చిందా? మాట ఇచ్చారు. సంవత్సరం వాళ్ళమ్మ కూడా అంతే. మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, 32 సంవత్సరాలు లేని వారికి దేవుడు ఇచ్చాడు, 20 సంవత్సరాలు లేని వారికి దేవుడు ఇచ్చాడు. మనం ప్రార్థించాం ప్రభునామలో, ప్రభు కనికరించాడు, శాపాలు తొలగించాడు, వారిని ఆస్వాదించాడు. గర్భఫలం, ఎంతమంది గర్భఫలం పొందుకున్నారు? ఇది దేవుని కనికరం వల్లే కదా. నా వల్ల, నా చేయి పెట్టడం వల్ల, నా నూనె రాయడం వల్ల ఏంటో పిల్లారా నాకేం తెలియదు. దేవుడు అభిషేకం నా చేతికి ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఈ చేతితో ఇలా రాస్తుంటే ఆ అభిషేకం వచ్చేస్తుంది. దీవించి, ఇదంతా ఓవర్ యాక్షన్. అవి నమ్మకండి, సత్యాన్ని నమ్మండి. గాడ్ బ్లెస్ యు. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు, నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఇంకా ఎదిగే కొలది దేవుని కృపను ఇంకా అధికంగా పొందుకుంటావు. మా అమ్మ ఏదో అక్కడ పోయి అతని దగ్గర ఇతను ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, రాత్రి అన్నాడు, పొగలాడు, నిద్రపోతాడు, ఎప్పుడు బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తుంటున్నాడు. వీడికి ఏమో నువ్వన్నా చెప్పని ఇచ్చినట్టుగా ఉంది. అదే వాళ్ళ అంటే మేనమామ. ఓకే ఓకే, మేనల్లుడికి సలహాలు ఇచ్చాడు. వాక్యం ఒక్కడు బాగుపడలేదు. రైట్. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, మరి వాక్యం చదివే బాగుపడ్డాడు. ప్రపంచానికి ఏమి ఇచ్చాడు? బల్బు వెలుగునిచ్చాడు. ఫ్లైట్ ఒక అతను అంటాడు, ఈ బైబిల్ చదివి ఏమన్నా కనిపెట్టారంటే, అరే మతి ఉందా నీకు? మతి లేకుండా మాట్లాడుతున్నావు. ఒక చరిత్ర చదువుకో. ఈ బైబిల్ చదివిన వాళ్ళలో కనిపెట్టిన ప్రపంచంలో ఇన్వెన్షన్స్ అంటారు, సైంటిస్టులు కనిపెట్టిన వాటిలో ఎక్కువ శాతం, ఉదాహరణకి ఫ్లైట్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు? రైట్ బ్రదర్స్. వాళ్ళు ఆ ఆలోచన ఎక్కడ తీసుకున్నారు? వాళ్ళు బైబిల్లో తీసుకున్నారు. అనస్థీషియా కనిపెట్టాడు ఒక ఆయన. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి దేవుడు ఆపరేషన్ పక్కటెముకను తీసినట్టుంది. అనస్థీషియా కనిపెట్టిన సైంటిస్ట్ని అడిగితే, ఎక్కడ నీకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి తట్టుకోలేక చనిపోతున్నారు, కొంచెం మత్తు కలిగించడం బెటర్ అంటే, ఆదికాండం 2వ అధ్యాయం చదివినప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచనట. సో ఎవరికైనా ఒక పక్కటెముకను తీయడానికి మత్తు ఇచ్చిన తర్వాత, నిద్రపుచ్చిన తర్వాత దేవుడు ఎముకను తీశాడు కదా, మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే నొప్పి తట్టుకోలేక ఆ రోజుల్లో చాలామంది చనిపోయేవాళ్ళట. ఓకే, ఆ మత్తు ఎలా ఇవ్వాలి ఏంటన్నది ఆయన దాని మీద పరిశోధన చేసి కనుక్కున్నాడు. పెట్రోల్ కనుక్కుని, ఈరోజు పెట్రోల్ వల్ల ఎంతో పని జరుగుతుంది. నైలు నది తీరమున మోషే యొక్క ఆ తొట్టి కీలు పూసిందని రాసింది. కీల్ అంటే ఆ యొక్క విధమైన క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ఈ పదార్థం అక్కడ ఉందంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో తవ్వకాల్లో ఆయిల్ దొరుకుతున్న ఆలోచనతో వచ్చి సెర్చ్ చేసినప్పుడు ఒకప్పుడు గల్ఫ్లో ఏముండేది కాదు, మనకన్నా ఘోరంగా ఉండేది. వాళ్ళు అంటే చాలా దీనస్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు చేపలు పట్టుకోవడం, ఇసుక తవ్వి ఇసుకలో చేపను పొడ్చడం, ఆ వేడికి అది ఉడికిపోద్ది, అంత హీట్ ఉంటుంది అక్కడ. ఆ చేపను తీసి మళ్ళీ కడిగి దాన్ని తినేవాళ్ళు. అంజూరపు కాయలు తినేవాళ్ళు. అంత దీనస్థితిలో ఉన్న వాళ్ళకి భూమి కింద ఆయిల్ ఉందని క్రైస్తవులే చెప్పారు. క్రైస్తవ సైంటిస్టులు చెప్పింది. దేవుని నమ్ము బైబిల్ చదువుకున్న వాళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు అనేక ఇన్వెన్షన్స్ ఉన్నాయి. వాటన్నిటి వెనక ఎక్కువ మంది సైంటిస్టులు ఏం కనిపెట్టారని చదివితే, వాళ్ళు కనిపెట్టినవన్నీ ఆధునికంగా మనుషులకు ఉపయోగపడుతున్నాయి. ఈ ఉపయోగపడే వాటిని ఇంతగా కనిపెట్టిన సైంటిస్టులు ఇళ్లలో ఏ పుస్తకం ఉండేది? బైబిల్. ఇది చదివి బాగుపడిన వాళ్ళే కదా, బాగు చేసిన వాళ్ళు. కనుక తెలియక కొంతమంది ఈ మధ్య దుర్ప్రచారం చేస్తున్నారు. బైబిల్ మీద బురద జల్లే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ అందరూ నమ్మేస్తారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ సత్యాన్ని ఎప్పుడు కూడా దాయలేరు. సత్యమే జైతే అంటాం కదా, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. నిజము నిప్పు లాంటిది. కొందరు అబద్ధాన్ని నమ్మినప్పటికీ తర్వాత నిజం తెలుసుకుంటారు. నిదానంగానే నిజమే గెలుస్తుంది. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించుగా. ప్రభు మీ పోషకుడుగా మార్గం తెరిచి, ఒక మంచి ద్వారం తెరిచి మిమ్మల్ని ఆస్వాదించునుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, నా పేరు హర్షిత్, నేను బైబిల్ సెమినార్ నుంచి వస్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజల్ని కానాన్ దేశానికి నడిపించడానికి దేవుడు తలుచుకుంటే డేస్లో నడిపించవచ్చు కదా, మరి ఎందుకు 40 years టైం పీరియడ్ పట్టింది? వెరీ గుడ్ నాన్న, మంచి ప్రశ్న అడిగావు. ఒక్క రోజులోనే దేవుడు తీసుకెళ్ళొచ్చు కదా, 40 రోజులు ఎందుకు దేవుడు తిప్పాడు అని. 40 days ఫస్ట్, తర్వాతే 40 yearsగా మారింది. 40 రోజుల్లో చేర్చేస్తాడు. కానీ వీళ్ళు అవిధేయులైనందుకు దేవుడు 8 సంవత్సరాలుగా మార్చాడు. 40 సంవత్సరాలు. ఒక దినము దేవుని దృష్టిలో వేదిరండి. ఇక్కడ దేవుడు పాఠాలు నేర్పించాలి.
ఇప్పుడు దేవుడు అనుకుంటే పుట్టిన బిడ్డ ఒకే రోజు బాబు పుట్టాడు అనుకోండి, దేవుడు అనుకుంటే ఒకే రోజు 6 అడుగులు ఎత్తు అయిపోయాడు అనుకోండి, ఏం చేస్తాం? బాబు పుట్టాడు, పుట్టినట్టునే 10 అడుగులు పెరిగాడు అనుకోండి, భయపడి చావం. ఏంటి చెప్పండి? అవునండి. ఈ భూమి మీద దేవుడు ఒక సిస్టాన్ని పెట్టాడు, దాని ప్రకారమే అన్ని ఎదగాలి. తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉండాలి? 9 మాసాలు, 9 మాసాలు. 1 నెలలో పుడితే సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేశాడు, టైం బాండ్ చేశాడు. సూర్యుని కింద జరుగు ప్రతిదానికి సమయం కలదు. సూర్యుని కింద జరిగే ప్రతిదానికి ఏం కావాలట? సమయం కలదు. సీజన్ ఫర్ ఎవ్రీథింగ్. అలాగే 9 మాసాలు నువ్వు తల్లి గర్భంలో రూపొందించబడిన నీ దేహం బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుండి ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అవునా? ఒక మొక్క నాటితే ఒకే రోజు పెద్ద మొక్క అయిపోదు. విత్తనం నాటితే విత్తనంలో పెద్ద చెట్టు రాదు కదా, నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది. మనుషులైన ఇజ్రాయేలులకు దేవుడు పాఠాలు నేర్పాలనుకున్నాడు, బుద్ధి నేర్పాలనుకున్నాడు. వారికి దేవుడు అంటే ఎవరో తెలియాలి. ఇప్పుడు మనకేమీ తెలియదు అనుకోండి, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలమా? లేదు. వారు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది, వెనక శత్రువులు తరుముతున్నారు. వాళ్ళు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు జయమిచ్చాడా లేదా? జయమిచ్చాడు. అప్పుడు మీకు ఏమర్థమైంది? సముద్రం లాంటి సమస్యలు ఉన్న దేవుడికి ఏమి ఇవ్వగలడు? విడుదల ఇవ్వగలడు, జయమి. ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి వాళ్ళు చూశారు, అనుభవం. తర్వాత అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు తిండికే దొరకదు, ఏం దొరకదు అక్కడ, వండుకోవడానికి, తినడానికి, పండించడానికి ఏమి లేదు. అక్కడ ఎలా పోషించాడు దేవుడు? కాబట్టి తర్వాత తరాలకు ఏం తెలుస్తుంది? క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని పోషించగలడు. ఎడారిలోనే వాళ్ళని పోషిస్తే మనల్ని పోషించలేడా? పోషించగలడు. అలాగే నీరు లేనప్పుడు బండ నుండి ఏమి ఇచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. ఆహారం లేనప్పుడు పైనుండి మన్నా కురిపించాడు. సో దేవుడు మన అక్కర్లను తీర్చగలడు. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. అది ఒక్క రోజులో తీసుకెళ్తే నీకు అర్థమవుతుందా? గట్టి చెప్పాలి. ఈ అనుభవం వస్తుందా? లేవు. తర్వాత తరాలకు మనం దేవుని జ్ఞానాన్ని, దేవుని బుద్ధిని నేర్పించగలమా? నేర్పించలేము. మరి ఒక్క రోజులో నువ్వు 10th పాస్ అవుతావా? గట్టి చెప్పాలి. చదవాలి కదా, సంవత్సరం అంతా చదివి పరీక్షలు రాయాలి. అలాగనే ప్రతి మనిషి విశ్వాస జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగాలి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రైట్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నా పేరు నితీష్. అయితే నేను మీకు ఒకటి చెప్పాలి పాస్టర్ గారు. కొంచెం గట్టిగా మైక్లో. నేను దేవుని సేవ చేద్దాం అనుకున్నా. నేను ఒకరోజు భీమవరం వెళ్ళొస్తున్నాను పాస్టర్ గారు. వెళ్ళొస్తున్నప్పుడు నేను మామయ్య అక్కడ మా చుట్టాలు ఒక ఆమె చనిపోతే వెళ్ళేసి వస్తుంటే నేను మామయ్య దేవుని సేవ గురించి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకున్న తర్వాత నీకేమనిపిస్తుందమ్మా అని మామయ్య అడిగినప్పుడు మా అన్నయ్య వాళ్ళు కొంచెం లోకానుసారంగా ఉంటారు. ఎలాగైనా వాళ్ళు మార్చాలి మావయ్య, నాకు దేవుని సేవ మీద కొంచెం ఆసక్తిగా ఉంది, చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇంటికి వచ్చాం. ఇంటికి వస్తున్నప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మా కజిన్ మాట్లాడుకుంటున్నాం. ఈలోపు మా డాడీ మీద దురాత్మ పడింది. దురాత్మ పడిన తర్వాత నేను మా కజిన్ టిఫిన్ చేస్తుంటే మమ్మీ వెళ్ళి ఫ్రూట్స్ కోసం డాడీకి ఇచ్చేలోపు డాడీకి ఫిట్స్ వచ్చేలాగా అయిపోయి చైర్లోనే కూర్చుండిపోయి గిలగిల కొట్టేసుకుంటున్నారనమాట. అలా మమ్మీ పిలిచింది, పండు రారా డాడీకి ఏదో అయిందని పిలిచినప్పుడు వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేనును నా కజిన్ మమ్మీ. అప్పుడు మీ ప్రేయర్ టీవీలో వస్తుంది పాస్టర్ గారు. అయితే మేమేం చేసామంటే మమ్మీకి ఫిట్స్ వచ్చిందేమో అనుకొని తాళాలు తీసుకొచ్చి డాడీ చేతులు పెట్టింది. అయినా పట్టుకోవట్లేదు, దాన్ని వదిలేస్తున్నాడు. డాడీ చేతిలో తాళం చేతులు పెట్టింటే వదిలేస్తున్నాడు. అమ్మ చెప్పింది ఫిట్స్ వచ్చింది కాబట్టి తాళం చేతులు తీసుకొచ్చి అనుకుంది మమ్మీ. అయితే 7 దీపాల స్తంభం ఉంది, అది పెడితే కొరికేస్తున్నాడు, పాడేస్తున్నాడు. దీపస్తంభం పెట్టినా కొరికేస్తున్నారు. అయితే నాకు అనిపించింది చెల్లిని పిలిచి ప్రేయర్ ఆయిల్ తీసుకురా అని చెప్పేసి చెల్లికి చెప్పి ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చాను. నేను మమ్మీ ఇంకా అప్పటి నుండి ఇంకా దురాత్మని గద్దెస్తాం మొదలుపెట్టాం పాస్టర్ గారు. అయితే అది యేసునామంలో నువ్వు ఇక్కడ నుండి విడిచి వెళ్ళిపోవానని డాడీని గద్దించాను అనమాట, డాడీలో ఉన్న దురాత్మని. అప్పుడు ఏమైందంటే అప్పుడు దాకా మామూలుగా నోట్లో నొరకారుకుంటూ సైలెంట్గా ఉన్న ఆయన ఎప్పుడైతే యేసునామం అని పలికినప్పుడు గట్టిగా అరుతూ గుడ్లన్నీ కళ్ళన్నీ పెద్ద చేసేసి నా కళ్ళలోకి చూస్తాం.
అలా జరిగింది. అలా 4 సార్లు యేసు రక్తం ఉచ్చరించినప్పుడు గట్టి కేకేసేసి సైలెంట్ పడిపోయాడు. ఇంకా సైలెంట్ అయిపోయాడు. వదిలి వెళ్ళిపోయింది. ఒక 5 మినిట్స్ ఏమో కొంచెం పిచ్చిగా ఉన్నాడు. తర్వాత అంతా సెట్ అయిపోయాడు. తర్వాత నేను నా జీవితంలో ఫస్ట్ కార్యం దేవుడు చేసింది అదే పాస్టర్ గారు, దయ్యాన్ని నిలగొట్టడం. అయితే తర్వాత నేను సేవ చేద్దాం అనుకొని ఒక పాస్టర్ గారికి చెప్పాను, ఇంటికాడ మమ్మీ వాళ్ళకి తెలిసినామంటే. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నప్పుడు అన్నారు, దేవుడు నిన్ను దానియేలు వలె 3 మార్లు ప్రార్థించమంటున్నారమ్మా, దేవుడు చెప్పమన్నారా నేను చెప్పింది పాస్టర్ గారు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది పాస్టర్ గారు, ప్రేయర్ చేయించుకుంటా ఇంటికి తీసుకొచ్చాం. అప్పుడు ఇంట్లో జరుగుతున్న సమస్యల గురించి చెప్తున్నాను అనమాట. నాకు దేవుడు ఆ ఇంట్లో దురాత్మలు ఉన్నట్టు ముందే బయలుపరిచారు, ఇంట్లోకి వెళ్ళక ముందే. నేను అది మమ్మీకి చెప్పా, మమ్మీ వద్దామా, ఇది కొంచెం తేడా కొడుతుంది నాకు అని చెప్పేసి మమ్మీకి చెప్తే, లేదు నాకు నచ్చింది అని అంటే, సరే అమ్మా ఉందాంలే నీకు నచ్చింది అన్నావు కదా అని చెప్పేసి అన్నాను పాస్టర్. అయిపోయిన తర్వాత ఇంకా అదే ఇంట్లో ఉంటున్నాం గారు పాస్టర్ గారు. అప్పటి నుండి ఇంకా మాకు సమస్యలు, ఇంట్లో మమ్మీకి డాడీకి సమాధానం లేకుండా ఉండటం, గొడవలు పడటం, శ్రమ దినాల్లో సరే ఉపవాసం జరగకపోవటం ఉంటాం, అలా జరిగింది పాస్టర్ గారు. దాని గురించి జవాబు చెప్పండి. ఆమె పాస్టర్ గారు అమ్మగారు వచ్చి, ఒక దురాత్మని ఎంక చూస్తుంది, నువ్వు త్వరలో పడిపోబోతున్నావు అని చెప్పింది పాస్టర్ గారు. అటువంటి నమ్మొచ్చా నమ్మకూడదా? దురాత్మ మన వైపు చూస్తే మనం పడిపోతామా? అది నీ వైపు చూస్తుంది, త్వరలో అది నీ మీద పడి నువ్వు కూడా పడిపోబోతున్నావు. అప్పుడు ఏం చేయాలి? సేవకులు ఇటు చూస్తుంటే అటు తిప్పాలి, దాని మొహం అది పడి చూడమే చెప్పాలి. ఎప్పుడు సేవకులు దయచేసి గమనించండి, ఆత్మీయులారా, దైవ సేవకులారా, విశ్వాసాలు భయపెట్టే పని చేయకండి. దెయ్యం చూస్తుంది, దాని కళ్ళు చూస్తున్నాయి, నాకు కనపడి గద్దించో, వెళ్ళగొట్టు. విశ్వాసులకి అదేదో చూస్తుందని చెప్తే వాళ్ళకి లేనిపోని భయాలు పెట్టిన వాళ్ళు అవుతారు. వినండి. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ తండ్రి గారిలో దురాత్మ వస్తేనే యేసునామని చెప్పి గద్దిస్తే పోయింది కదా. ఏ ఇంట్లో ఉన్నా వెళ్ళగొట్టగలవు, మనిషిలో వెళ్ళగొట్టినప్పుడు దురాత్మ వెళ్ళగొట్టలేమా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వెలుగు వస్తే ఎవరుండరు? చీకటి ఉండదండి. వెలుగు ఎవరు? యేసయ్య. చీకటి దురాత్మ, చీకటి శక్తులు. అది ఇంట్లో ఉన్నా, గదిలో ఉన్నా, వాస్తు బాగాలేదని ఇల్లు అయినా, ఎవరైనా ఇల్లు ఉంటే వాస్తు బాగాలేదని ఆ ఇంట్లో ఎవరు దిక్కుపోతే మనకు రెంట్కి ఇమ్మని చెప్పి ఫ్రీగా మనం దాన్ని ప్రార్థన ఇల్లుగా మార్చేద్దాం. అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. చాలామంది ఇళ్లలో మనం ప్రార్థన పెట్టాం, విడవబడిన ఇల్లు ఆ ఊరు చివరిలో ఉంటుంది, ఓ చివరి ఇల్లు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు పాపం. ఆ ఇంట్లో ఎవరో చనిపోయారట. తర్వాత ఎవరికో ఇస్తే ఆ ఇంట్లో వీళ్ళు ఖాళీ చేసి పక్కకి వెళ్ళిపోయి ఉంటున్నారు. ఎవరికో అద్దెకిస్తే ఒక ఆవిడ ఊరేసుకుని చనిపోయింది. వాళ్ళకి ఇంకా షూర్ అయిపోయింది ఏంటి, దెయ్యాలు ఇల్లు అని. మూడవదిగా మరొకసారి ఇంకా ఆ విషయం బయటికి పొక్కకముందే ఇంకెవరో వచ్చారు ఆ ఊరికి, అద్దె ఇల్లు బాగుంది, ఇల్లు చాలా కొత్తగా ఉందని చెప్పి ఇంట్లో దిగారు. ఆయన ఏదో సమస్యతో విషం తాగి చనిపోయాడు. ఎన్ని చావులు? 3. ఇక ఆ దెబ్బతో ఆ ఇంటి వైపు ఎవరు వెళ్ళడం అందరూ మానేశారు. ఇల్లు బూజు బట్టి పాడైపోయి ఉంది. ఓకే, ఆ ఇంటి వైపు ఎవరు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. మేము ఆ ఊర్లో ప్రార్థన కొరకు ప్లేస్ ఎత్తుకుతున్నాం. ఆ ఇంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ చుట్టుపక్కల ఉన్నవారు, ఇది ఏమైనా అతికిస్తారంటే వానర్ గారిని అడగండి, అక్కడ ఉంటాడు, అది దెయ్యాలు ఇల్లు అండి, విడవబడిన ఇల్లు, బూత్ బంగ్లాలాగా అయిపోయింది, అందులో దెయ్యాలు ఉంటాయి. ఎవరు చెప్పారు మీకు అంటే, ఆ ఊర్లో ఆ వీధిలో వాళ్ళు చెప్పారు. ఇంట్లో 3 చావులు వచ్చాయండి, 3 చావులు. కాబట్టి ఇక ఆ ఇంటి వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళట్లేదు, మానేశారని. ఇంటి వారిని అడిగాం, మీరు ఇస్తారా, మేము ప్రార్థన నడుపుకుంటామంటే, ఫ్రీగా తీసుకోండి బాబు, అద్దె అవసరం లేదు, నడుపుకోండి అన్నాడు. అంటే సొంతంగా ఇచ్చేయలేదు, ఏ నడుపుకోవడానికి అని ముందే చెప్పాడు. 3 చావులు వచ్చాయని అందరూ చెప్తారు, మళ్ళీ రేపు వచ్చి చెప్తే మళ్ళీ మీరు వద్దంటారు. ముందే చెప్తున్నా, 3 చావులు వచ్చాయి కాబట్టి మేము వదిలేసాం, మీకు అంత ధైర్యం ఉంటే నడుపుకోండి అని చెప్పన్నాడు. మొత్తం చెత్తంతా తొలగించి, ఆకులకి ఆ గడ్డంతా తొలగించి, సున్నాలు కొట్టి ప్రార్థన చేసి, యేసు రక్తం చెప్పిన ప్రేయర్ వాటర్, జస్ట్ మన పిల్లలు భయపడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం, విశ్వాసం ఉంటే ఏ వాటర్ చల్లనక్కల, ప్రేయర్ వాటర్ గదుల చుట్టూ చల్లేసిరమ్మన్నాం. ఆ ప్రహరీ చుట్టూ చల్లారు, ప్రార్థన చేయడం ప్రారంభించాం, సువార్త ప్రకటించడం ప్రారంభించాం. అనేక మంది అక్కడికి వస్తున్నారు. అక్కడికి వచ్చిన వారిలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగుపడ్డారు. 6 నెలలు బాగా నడిచింది. అప్పుడు వానర్ గారు వచ్చారు, బాబు కొంచెం రెంట్ ఇస్తారా అంటే, నేను చెప్పాను మేము ఖాళీ చేస్తాం, మీరు ఉండండి అని చెప్పాను. వద్దులండి, మరొక 6 నెలలు మీరు ఉండమన్నాడు. సంవత్సరం రోజులు ఏమి లేకుండా, అద్దె లేకుండా నడిచిన తర్వాత మనం రెంట్ ఇవ్వడం ప్రారంభించాం. అతను అంటున్నాడు, ఆ ఇంటి వానరు, దెయ్యాల కొంపని అందరూ మమ్మల్ని భయపెట్టారు తప్ప ఈ యేసు ప్రభు ఎంత ధైర్యం ఇచ్చాడు వీళ్ళకి, ఎంతమంది బాగుపడ్డారు, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి.
మా వాళ్ళందరే మాకు శని ఉందా ఇంట్లో, వాస్తు బాగాలేదు, ఇంట్లో ఏంటిది దిక్కులు బాగాలేవు, గుమ్మం సరిగా పెట్టలేదు, పై కప్పు ఇలా పెట్టలేదు, ఇలాగ భయపెట్టి చంపారు తప్ప మాకు ధైర్యం చెప్పినోడు లేడు. ఈ యేసుప్రభు ప్రార్థనలు ధైర్యం ఇచ్చాయి అని చెప్పి ఆయన కూడా ప్రభుని నమ్ముకున్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్. ధైర్యం ఉండు అన్న, ధైర్యం ఉండు, ఏం భయపడినాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. వెనకాడతారు, మేలు జరిగిన తర్వాత వెనకాడిపోయారు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసా సామెతల్లో, పేరబుల్లో చేపలన్నీ బయటికి తీసుకొచ్చాక మంచివన్నీ సపరేట్ చేయబడ్డాయి. కొందరు మారరు, వాక్యాన్ని అంగీకరించరు. మారితే దేవుడు రక్షించేస్తాడు. దేవుడు ఎప్పుడు పాజిటివ్గా ఉన్నాడు అందరిని రక్షించడానికి. వాళ్ళు అంగీకరించకుండా మళ్ళా చూడండి, 4-5 విషయాలు ఉన్నాయి మన దేశంలో రక్షింపడి. మా బంధువులు ఏమనుకుంటారు, ప్రభు నిజమే మంచి దేవుడే రక్షకుడే, కానీ నేను నమ్మితే నా ఇంటి వాళ్ళంతా ఏమైపోతారు, నా బంధాలన్నీ ఏమైపోతాయో, వాళ్ళు నన్ను వెలివేస్తారేమో, ఈ యేసుప్రభువు నమ్మినందుకు నన్ను చీప్ చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, వీటికి భయపడతారు. మనుషులకు భయపడొద్దు అన్నాడు. అదే ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే నలుగురు ఏమనుకుంటారన్న భయమే. కానీ నలుగురు వచ్చి వీళ్ళకి అన్ని సాయం చేస్తారా? చేయరు. కానీ నలుగురు భయంతోనే జీవితాంతము దేవునికి దూరంగా ఉంటారు. చాలా ప్రమాదం అది. ఇప్పుడు సినిమా చూడాలనుకుంటే వాళ్ళకి ఇష్టమైన సినిమా నలుగురు పర్మిషన్ తీసుకుంటారా? చెడు పని చేసే మందు తాగే వ్యక్తి ఊర్లో అమ్మ, పెదనాన్న, చిన్నాన్న తాగొచ్చు అని అడుగుతాడా? ఏంటి చెప్పండి. పేకాట ఆడడానికి వెళ్ళినప్పుడు, ఖైనీ తినడానికి వెళ్ళినప్పుడు, టొబాకో వేసుకునేవాడు, సిగరెట్ తాగేవాడు అమ్మ పర్మిషను, భార్య పర్మిషను, తల్లి పర్మిషను, పెదనాన్న పర్మిషను, చిన్నాన్న పర్మిషను, మేనమామ పర్మిషన్ తీసుకుంటాడా? చెడు చేసేటప్పుడు ఎవరు పర్మిషన్ నీకు అక్కర్లా. మంచి చేసేటప్పుడు పర్మిషన్ అవసరమా? నువ్వు చేసేదే మంచి, నీ ఆత్మకు మేలు చేసుకుంటున్నావు, ఇంక అందరి పర్మిషన్ మనకు అవసరమా? నీ ఆత్మకు అది అవసరమా కాదో చూడు, అవసరమైతే తీసుకో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. క్వశ్చన్స్ తీసుకుందానన్నా, ఆన్సర్స్ తర్వాత ఇస్తాను, టైం పోతుంది కదా, అడగండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఇమాన్యుయల్ ఫ్రమ్ బైబుల్ సెమినార్. మై క్వశ్చన్ ఈస్, క్రైస్తవులు అవిశ్వాసురాలను వివాహం చేసుకోవచ్చా? చేసుకుంటే దేవునికి విరోధంగా అవుతామా? క్రైస్తవులు అవిశ్వాసురాలను వివాహం చేసుకోవచ్చా? చేసుకుంటే దేవునికి విరోధంగా అవుతామా? అవిశ్వాసురాలైన స్త్రీని అవిశ్వాసురాలనేటంటే విశ్వాసురాలు కాదు, ఆ వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అని అడుగుతున్నాను, అంతేనా? ఓకే. విశ్వాసి, క్రీస్తు నమ్ముకున్నాడు, అవిశ్వాసురాలైన ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చు అని చెప్పి అడిగాడు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? అవ్వలేదు. ఈ ప్రశ్న నీదా మీ ఫ్రెండ్దా? ఓకే, ఎవరిదైనా. గమనించండి, అవిశ్వాసులైన స్త్రీ చేసుకుంటే ప్రాబ్లం మీ మామగారితోనే వస్తుంది. అంటే మామగారు అంటే ఎవరు? ఆ అమ్మాయి తండ్రి కాదు. యేసు ప్రభుని నమ్మితే మీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడు. నమ్మకుండా లోకంలో జీవిస్తున్న వాళ్ళకి ఆత్మకు తండ్రి ఎవరు? మీ అపవాది పిల్లలు మీరు అంటాడు కదా, మారు మనసు పొందలేదు. అప్పుడప్పుడు ఆయన వస్తుంటాడు. ఎవరైనా సాతాను వస్తుంటాడు. ఆమెను ఊరుకొనివ్వడు, నిన్ను ఊరుకొనివ్వడు. ఉదాహరణకి ఏంటంటే, రక్షింపబడిన వ్యక్తికి వాక్యంలో ఆనందం అంటే ఏంటి తెలియదు, ప్రార్థనలో ఆనందం అంటే ఏంటి తెలియదు. చర్చికి వెళ్దామంటే వచ్చిన తర్వాత అక్కడ ఏముంది, ఏమి లేదు, ఒక రూపం లేదు ఆరాధించడానికి, మొక్కడానికి అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ రూట్లో నుండి వచ్చారు కాబట్టి ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. కొద్ది సమయం గడిపి వాక్యం వింటుండగా వాక్యమైన దేవుడు వారి ఆత్మను తాకినప్పుడు వాళ్ళు మార్పులు వస్తాయి. లేనప్పుడు వాళ్ళకి సినిమాకి వెళ్ళాలి, ఇంకేదో కార్యక్రమాలు చూడాలి, సీరియల్ చూడాలి, బయటికి వెళ్ళాలి, సరదాగా తిరగాలి, అదే వాళ్ళకి ఆనందం. మనకు ఆనందం ఏంటి? దేవునిలో రక్షింపబడిన వాడికి వాక్యంలో ఏముంది? ఆనందం ఉంది. ఇప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్దాం చర్చికి అన్నప్పుడు ఆదివారం వస్తే ముద్దు ముచ్చట లేదు, సినిమాలు చూడవు, ఎక్కడికి వెళ్ళావు, నా బ్రతుకు వేస్ట్ అయిపోయిందని బోర్మని ఏడ్చింది అనుకోండి, ఏం చేస్తావు? కాబట్టి రక్షింపబడిన వ్యక్తికి అర్థం కాదు రక్షించిన విషయాలు. రక్షింపబడిన వ్యక్తి, ఇద్దరు రక్షించబడిన వాళ్ళు అనుకోండి, నీకంటే ముందు ఆమె రెడీ అవుతుంది, నిన్ను కూడా రెడీ చేస్తుంది, రండి వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి ఒకే విశ్వాసం కనుక విశ్వాసం చేసుకోవడం మంచిది అన్నాడు. నమ్మిన వారిని చేసుకోవడం మంచిది అని చెప్పి మన దేశంలో కొన్ని కుల వ్యవస్థ పెట్టుకున్నారు. చింత చచ్చినా కులం చావలేదని. అయితే కొందరు ఏమంటారంటే, మేము ప్రభుని నమ్ముకున్నాం కానీ మా బ్యాక్గ్రౌండ్లో ఉండే ప్రభుని నమ్మిన వాళ్ళు ఉంటే ఆ సంబంధం చూపించమంటారు. దాన్ని తప్పేం లేదు, దాన్ని విమర్శించనక్కర్లా, దాన్ని వాళ్ళని దుఃఖపరిచేలా మాట్లాడినక్కర్లా. ఇప్పుడు ఎన్ని కులాలు అయితే ఉన్నాయో భారతదేశంలో, అన్ని కులాల్లో ఉన్న వారిలో కూడా ప్రభు నమ్మిన వాళ్ళు లేరా?
ఉన్నారు. చెప్పండి. ఉన్నారు. ఉన్నారు అన్ని కులాల్లో. ఏ పేరు చెప్పినా, ఏ కులం చెప్పినా దానిలో ప్రభు నమ్మిన వాళ్ళని నేను చూపిస్తా. యేసు ప్రభు అందరి దేవుడు, అందుకే అందరూ నమ్ముకుంటున్నారు, రక్షకుడు రక్షణలోకి వస్తున్నారు, వీళ్ళు పంపుతున్నారు. అయితే వీళ్ళకి ఇంట్లో గొడవలు రావచ్చు. వీళ్ళ బంధుమిత్రుల్లో ఒకే ఫ్యామిలీ నమ్మింది, అదే వీధిలో వీరు ఉంటున్నారు. అయితే వీళ్ళు ప్రభుని నమ్మారు కనుక వాళ్ళ కుమార్తెకి వివాహం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ బంధుమిత్రులు అంటారు క్రైస్తవ రూపంలో చేసుకోవద్దంటారు. అయినప్పటికీ వీళ్ళు ప్రభు నమ్ముకున్న బిడ్డలకే ఇవ్వాలనుకున్నారు. అయితే వాళ్ళు ఏ వర్గం నుండి వచ్చారో ఆ వర్గంలో ప్రభు నమ్మిన కుటుంబం అవతల గ్రామంలో కనబడ్డారనుకో, వాళ్ళు కూడా ఏమని ప్రార్థన చేస్తారు, ప్రభు నమ్మిన బిడ్డే కావాలని ప్రే చేస్తున్నారు. అప్పుడు ఈ సంబంధం దేవుడు కుదిరిస్తే వీళ్ళిద్దరు వివాహం చేసుకోవడం వల్ల అదే వర్గంలో ఉన్న వారిని వీళ్ళు ఏం చేయగలరు, వేలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా చేశారు. అంతేకాకుండా వాళ్ళు ప్రభులో బలపరచబడి ఇతరులను రక్షణ నడిపించే అవకాశం ఉంది. ఈ 2 వివాహాల్లో ఈ వర్గ భేదంతో చేసుకున్నారనుకో, వీళ్ళకి ప్రాబ్లం లేదు, దేవుని పిల్లలకు ప్రాబ్లం లేదు. కానీ ఎవరింటికి వెళ్ళినా వాడు ఆ కులం అంట, వాడిని రానివ్వకండి, మన పెళ్ళికి పిలవద్దు, ఈ పిల్లలు అర్న్ చేసుకుంది, ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందా చెప్పండి? ప్రాక్టికల్గా ఎదుర్కొంటారు. ఈ గొడవల వల్లనే మీరు ప్రార్థించండి, ప్రభుకు సమస్తము సాధ్యమే, మీ బిడ్డల వివాహం జరిగించగల శక్తిమంతుడు, ప్రార్థించి సరైన సంబంధాన్ని చూపించడం ట్రై చేయండి. ఓకే, క్రీస్తుని నమ్ముకున్న వారిలో ఈ కుల వ్యవస్థ కానీ ఇవన్నీ ఉండకూడదు. ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. విశ్వాసాన్ని చెక్ చేసుకోండి, నమ్మారా లేదని దాన్ని ముందుగా పరీక్షించుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఒక సెకండ్ క్వశ్చన్ అండి. ఇంకొకరికి అవకాశం ఇద్దాం, రేపు మళ్ళీ నీకు అవకాశం ఇస్తారా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఎస్, లైవ్లో ఎవరికైనా ఇస్తున్నారా? పాస్టర్ గారండి ఇవ్వండి. లైవ్లో ఒకరికి ఇస్తున్నారమ్మా, ఒక్క నిమిషం. కమలా సిస్టర్ వెయిట్ చేయండి. ఆడియో కనెక్ట్ అవ్వలేదమ్మా, మాట్లాడమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అమ్మా ప్రైజ్ ది లార్డ్, చెప్పండి. దేవునికి స్తోత్రం. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు అనేవారు లైవ్లో ఉండి చేస్తున్నారు, వాళ్ళు మీకు ప్రేయర్ చేస్తారా, మీతో స్వయంగా మాట్లాడతారా అనేవారండి. ఓహో, అది కూడా అన్నారా? అదే అర్థమైంది, చెప్పండి. ఇప్పుడు మీరే మా గురించి ప్రార్థన చేసి స్వయంగా మాతో మాట్లాడుతున్నారు అయ్య గారు, చాలా వందనాలు. ప్రైజ్ ది అయితే లార్డ్. నేను రాజమండ్రి కాకినాడ. సిస్టర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, కొంతమంది ప్రభువుకు దూరం అయిపోయారు, దేవుని మార్గంలో లేరు, మంచి సేవకులే, కానీ కొన్నాళ్ళు పోయాక లోకం వైపు జంప్ అయ్యారు, పాపంలో జారిపోయారు. వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగే, స్వస్థత జరిగే, మంచిగా ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం సరిగా లేరు, వారి ప్రవర్తన మారిపోయింది, పాప జీవితం జీవిస్తున్నారు, దేవునికి దూరం అయ్యారు. ఇప్పుడు ప్రేయర్ చేస్తూ కూడా స్వస్థతలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ ఆత్మ ద్వారా జరుగుతుంది అని సిస్టర్ అడిగారు. మీకు అర్థమైందా ప్రశ్న? అది మీకు కూడా ఆ డౌట్ ఉంటే చేయొద్దండి. దేవునికి దూరం అయ్యారు కదా వాళ్ళు, దేవునితో నడవట్లేదు కదా, దే ఆర్ నాట్ వాకింగ్ విత్ గాడ్, దెన్ హౌ కెన్ మిరకల్స్ హ్యాపెన్? స్వస్థత జరిగిందని కొందరు సాక్ష్యాలు ఇస్తున్నారు, విడుదల పొందామని సాక్ష్యం ఇస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందని? విచ్ స్పిరిట్ ఈస్ డూయింగ్ దట్? ప్లీజ్ లిసన్ టు మీ. ఒక సేవకుడు ఉన్నాడు, నాకు తెలిసిన వ్యక్తి. అతను దేవునికి దూరం అయ్యాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు. అయినా కూడా జనాలు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు ఆ పాత సేవకుడిని చూసుకునేవాళ్ళు. ఆయనలో ఒకప్పుడు బాగుండేవాడు కదా, దేవునితో నడిచాడు కదా అని. ఇప్పుడు ఆయన దేవునితో లేడన్న సంగతి మా అందరికీ తెలుసు. ఆయన ప్రతిరోజు మందు తాగి ఎక్కుతాడు స్టేజ్. ఏం చేస్తాడంట? మందు తాగి. ఇక్కడ భయం, చేతులు వణుకుతున్నాయి, బానిసైపోయాడు. మందు తాగి ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేయాలంటే మందు తాగుతాడంట. ఆయన భార్య కూడా చెప్తుంది దేవుని దారి తప్పాడని, పిల్లలు కూడా చెప్తున్నారు మా నాన్న దారి తప్పాడని. అయినా కూడా ఆ చర్చిలో కొంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తే విడుదల పొందాను, స్వస్థపడ్డాను సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఏ ఆత్మ వాళ్ళని బాగు చేసింది? వినండి. అక్కడికి ఆ చర్చికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరిని చూసుకుని ఎవరి మీద నమ్మకంతో వచ్చాడు? యేసు మీద నమ్మకంతో వచ్చాడు అనుకోండి. ఆ నడిపించే వ్యక్తి ఎలా అన్నా ఉండనివ్వండి, ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పిల్లరా అన్నాడు అతను. అతను దేవునితో లేడు కానీ ప్రార్థన చేద్దాం అన్నాడు. అప్పుడు కూర్చున్న వ్యక్తి ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది? యేసయ్యా నన్ను బాగు చేయమని ప్రార్థన చేస్తుంది. యేసు నామంలో బాగు చేయమని అడుగుతుంది. స్వస్థపరుస్తామని నమ్ముచున్నాను ప్రభు అని ప్రార్థన చేసింది. ఎవరి యందు విశ్వాసం ఉంచబట్టి ఆమె స్వస్థత పొందింది? యేసునామం. ఏ నామంలో ప్రార్థించారు? యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు నామం అద్భుతం చేసింది, సేవకుడు కాదు. ఆ నామంలో వారు బాగయ్యారు. కానీ క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు? మందుబాబు.
ఎవరు తీసుకుంటున్నారు? మందు మందుబాబు తీసేసుకుంటున్నాడు. క్రెడిట్ నా వల్లే జరిగింది చూసారని సాక్ష్యం చెప్పమన్నప్పుడు మందుగాడు కొట్టేస్తున్నాడు క్రెడిట్ ఎంత. ఇలా జరిగే చోట్ల చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళ అనుచరులు కూడా అంటారు, ఏంటి మా సేవకుడు సరైనడు కాదు మాకు తెలుసు, కానీ ఎలా విడుదల పొందుతున్నారు వీళ్ళు? ఈయన వల్ల కాదు, ఈయన నామంలో కాదు. ఏ నామంలో జరుగుతున్నాయి అవన్నీ? యేసుక్రీస్తునామములో. మరి వీళ్ళకి తీర్పు ఉండదా? ఉంటుంది. బోధకులకు దేవుని వాక్యం బోధించే వారికి 2 అంతల కఠినమైన శిక్ష ఉంటుందట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఆ వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మతో దేవుడు నిలదీస్తాడు. ఎందుకు ఈ మోసాలు చేశావు? నా పేరట నువ్వు ఎందుకు దారి తప్పించావు? ఆ దినమున యూ కెన్ రీడ్ మాథ్యూ చాప్టర్ 7 verse 26 and 27 అంటాడు. 22 నుండి చాప్టర్ 7 verse 22 ఆన్వర్డ్స్. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అంటే ఏం చేశారు వీళ్ళు? ప్రవచించారు. నీ నామమున దెయ్యములను వెలగొట్టలేదు. అంటే ఏం వెలగొట్టారు? దెయ్యాలను వెలగొట్టారు. దెయ్యాన్ని వెలగొట్టినంత మాత్రం నువ్వు పరిశుద్ధులని అనుకోవద్దు. ప్రభుతో రోజు నడవాలి. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని ప్రభుతో చెప్పారట. అనేకులా? కొద్దిమంది? అనేకులు. అంటే అనేక మంది సేవకులు, అనేక మంది బోధకులు వచ్చి ఆ తీర్పు దినమున ప్రభు ముందు నిలబడి, ప్రభువా ప్రభువా నీ నామంలో మేము దెయ్యాలు ఎలగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, నెరవేరే ప్రవచనాలు కూడా, అలాగనే మేము అద్భుతాలు కూడా చేశాం అని ప్రభుతోనే మాట్లాడుతున్నప్పుడు అబద్ధం చెప్పలేరుగా. నిజమే, వాళ్ళ ద్వారా జరిగాయి. అయితే ప్రభు ఏమన్నాడు? వాట్ డిడ్ గాడ్ ఆన్సర్? జీసస్ ఆన్సర్డ్ లైక్ దిస్. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను, అక్రమం చేయవలరా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పాను. అనేక మంది సేవకులను దేవుడు ఏం చేశాడు? తీర్పు దినమున మిమ్మల్ని అసలు నేను ఎరగను, గెట్ లాస్ట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని తోసేసాడా? రానిచ్చాడా లోపలికి? గట్టి చెప్పాలి. ఇది జరుగుతుందా జరగదా? యేసుప్రభువు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈ లిస్టులోకి చాలామంది సేవకులు వెళ్తున్నారు. ఆ లిస్టులోకి పోకుండా అయ్యా సేవకులు పేరు ప్రఖ్యాతుల కొరకు ఎవరికి తెలియదు, దేవునికి సమస్తం తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, కొన్ని నెరవేరాయి, అద్భుతాలు చేశారు, దయ్యాలు నిలగొట్టారు. దీన్ని చూసుకొని వాళ్ళంటి పోయారు కొంతమంది జనం. వీళ్ళకే ప్రవేశం లేదు, ఇక వాళ్ళకి ఎక్కడ వస్తారు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, జీసస్ నేమ్ ఈజ్ డూయింగ్ ద వండర్ఫుల్ థింగ్స్. జాన్ ఒక రోజున అంటాడు, ప్రభువా అతను మన శిష్యుడు, మీ శిష్యుడు కాదు, మనతో లేడు అసలు. ఆ ఊరు వెళ్తే అతను వెళ్ళగొడుతున్నాడు యేసునామములో దెయ్యాలని. మేము అతను ఆపామంటే ప్రభు అంటాడు, ఎందుకు ఆపారు? నా నామం వాడుకున్నాడు కాబట్టి నా పేరు వాడుకుని వాడిని తగ్గించలేదు. చదువుదాం లూకాసు 9:50. అందుకు యేసు, దానికంటే ముందు వచనం 49 చదివితే మీకు అర్థం అవుతుంది. లూకాసు 9:49 త్వరగా చదవండి. యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. దయ్యములు వెళ్ళగొట్టగా మేము చూచామయ్యా, నీ నామములో దయ్యాలు నిలగొట్టాడు ఎవరో ఒక అతను. వాడు మన శిష్యుడు కాదు, మన మధ్యలో ఉన్నవాడు కాదు, మన టీం మెంబర్ కాదు, వాడు మనలను వెంబడించిన వాడు కాడు, గనుక వారిని ఆటంకపరిచితమని చెప్పాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, మీరు వారిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ ప్రార్థన ప్రభు ఏమంటున్నాడు? నేను అడుగుతాను, మీరు చెప్పండి, అతను యేసుప్రభు శిష్యుడా? ఎట్టి చెప్పండి. కాకపోయినా పక్క గ్రామంలో యేసునామంలో గద్దిస్తే దెయ్యాలు పోతున్నాయి. అలాగనే ప్రభు శిష్యులు కాకుండా లోకానికి శిష్యులుగా ఉండి లోకానికి బానిసలైన వారు కూడా ఏ నామాన్ని వాడుతున్నారు? యేసునామం. అప్పుడు కొందరు మేలు పొందొచ్చు, ఆ వ్యక్తి నేనే చేశానని చెప్పుకోవచ్చు, కొన్నాళ్ళ వరకు అది నడుస్తుంది, తర్వాత ఆగిపోద్ది. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని తోసివేస్తున్నాడు. సో నౌ ద నేమ్ ఆఫ్ జీసస్ డిడ్ ద వండర్స్, నాట్ ద పర్సన్స్ క్యారెక్టర్, ద బిహేవియర్ ఆఫ్ దట్ పర్సన్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి సేవకుల్లో లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. మరి ఎలా స్వస్థత జరిగింది? దెయ్యం చేసిందా? దెయ్యం కాదు. వాడు ప్రభునామంలో ప్రార్థిస్తే ప్రభువే చేశాడు. మరి వాళ్ళ చర్చలు ఎందుకు నడవాలి? వాళ్ళ చర్చ అని కాదు, వీళ్ళ చర్చ అని కాదు. ఎక్కడైతే వాళ్ళు అక్కడ ప్రభువా అని వేడుకుంటే అక్కడ ప్రభు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆ వ్యక్తి ఆ క్రెడిట్ని ఆ వ్యక్తికి ఇవ్వకండి, దేవునికి ఇవ్వండి, దేవుని నామాన్ని కనపరచండి. గాడ్ స్పిరిట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్. గాడ్ బ్లెస్ యూ. వినోద్ బ్రదర్ యూనివర్సిటీ నుండి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు, అది తీసుకుని తర్వాత నేను ముగించేస్తాను. మన సేవకులందరూ సిద్ధంగా ఉన్నారు. జెనసిస్ 2వ అధ్యాయము 7వ వచనములో ఏమని ఉంటుందంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను. ఇక్కడ జీవాత్మ. అండ్ ఈ 7వ అధ్యాయము 15వ వచనంలో
ఇక్కడ జీవాత్మ అని రాయబడింది. జీవాత్మ గల సమస్త శరీరంలో జీవాత్మ గల రెండేసి రెండేసి ఇక్కడ జీవాత్మ అని ఉంది. జీవాత్మ గల సమస్త శరీరాల్లో ఉంది. రైట్. అంటే జీవాత్మ అంటే రైట్. ఐ గాట్ యువర్ క్వశ్చన్. yes. థ్యాంక్ యూ సో మచ్. జీవాత్మ ఊదినప్పుడు నరుడు జీవించాడు, కళ్ళు తెరిచి నడిచాడు. అంటే జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది. అందులో ఆత్మను పెట్టాడు. ముందు మట్టి బొమ్మ నాన్న, ఆ మట్టి బొమ్మ జీవించాలిగా. జీవాత్మ ఉన్నప్పుడు నాసికారంధ్రంలో నరుడు జీవాత్మై నడవడం ప్రారంభించాడు. జంతువులకు ఏం ఊదలేదుగా, పక్షి రూపం ఏం చేయలేదు ఆయన. కలుగునుగాక అన్నప్పుడు అవి కలిగించబడ్డాయి. వాటిలో కూడా జీవం ఉంది. జీవం లేకపోతే కదలలేవుగా, నడవలేవుగా, చూడలేవుగా. సో ఈ మనిషి కూడా నడవాలి, కదలాలి, కళ్ళు తెరవాలి అంటే జీవాత్మ కావాలి. జంతువులు కూడా జీవాత్మ ఉండబట్టే అవి నడుస్తున్నాయి. అయితే ఆత్మ ఉందా లేదా? మనిషికున్న ఆత్మ వాటికి ఉందా అంటే లేదు. మనిషిని దేవుడు తన పోలిక చొప్పున చేశాడు. ఏ జంతువును కానీ పక్షిని కానీ తన పోలిక చొప్పున చేయలేదు. గరుడాన్ని చేశాడా, మరి గెద్దను చేశాడా, చేపను చేశాడంటే ఎక్కడ కూడా దేవుడు తన పోలిక చొప్పున తన రూపంలో జంతువులను చేసినట్టు ఎక్కడ లేదు. మీరు ఆదికాండం 1:26 చదవండి. అక్కడ ఏముంటుందంటే జెనిసిస్ చాప్టర్ 1:26 and 27, గాడ్ హీ క్రియేటెడ్ మ్యాన్ అండ్ ఉమన్ ఇన్ హిజ్ లైక్నెస్ అండ్ హిజ్ ఇమేజ్. ఆ లైక్నెస్ ఇమేజ్. అలాగే ప్రోవర్బ్స్ చాప్టర్ 20:27, సామెత 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ ఇక్కడ జంతు ఆత్మ కాదు, పక్షుల ఆత్మలు కావు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ప్రసంగి 12:7 ఎక్లెసియాస్ చాప్టర్ 12:7, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. అంటే మన్నైనది అనగా మానవ శరీరం. ఇది మట్టి నుండి వచ్చింది, ఇది మట్టికి చేరుతుంది. ఆత్మ తను అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆత్మను అనుగ్రహించింది ఎవరు? దేవుడే. మరి జంతువుల్లో పక్షుల్లో కూడా ఆత్మ ఉన్నట్లయితే ఇందాక మీరు చదివారు కదా, మరి ఆ జీవుల్లో కూడా ఆత్మ ఉందని ఉంది కదా అని చెప్పినప్పుడు, ఒకవేళ జీవుల్లో ఆత్మ ఉండుంటే ఎంతమంది చికెన్ తిన్నారు? చేయొచ్చని ఎప్పుడైనా తిన్నారా? ఇక చికెన్ ఆత్మ అంటే చికెన్ తిన్నారు, మీరు ఫ్లెష్ తిన్నారు, దాని ఆత్మ ఉందనుకోండి, ఆత్మలన్నీ వచ్చి కుక్క ప్రభు ఈడు తిన్నాడు, ఏమిడు తిన్నది, పులుసు పెట్టుకుని తిన్నారు, జాయింట్స్ కాల్చుకొని మరి ఫ్రై చేసి తిన్నారు, చికెన్ 65 చేసుకుని ఈడు తిన్నాడు అని చెప్పి ఆ కోడి చెప్పదా? చెప్తుందని. ఒక్కడైనా పరలోకం వెళ్తాడా? సచ్చూరుకుంటాం. చేపల్లో కూడా ఆత్మ ఉంటే ప్రతి చేప శీలావతి ప్రభువా నన్ను కాల్చుకు తిన్నది, వేయించుకుని తిన్నారు. రొయ్యావతి, పీతావతి అందరూ వచ్చి ఇక వాళ్ళ ఆత్మలన్నీ కేకలేస్తే మనుషుల్లో ఒక్కడెళ్ళడు ఎక్కడికి, మొత్తం ఒకటే. ఒకళ్ళు మేకను తిన్న వాళ్ళు చేయొచ్చని, మేక అంటేదే మటన్ తినే ఉంటారుగా, మే అనుకుంటే అది వచ్చింది నన్ను తిన్నాడు ప్రభు అంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? సో జీవుల్లో ఆత్మ లేదు, ప్రాణం ఉంది. అందుకే వాటి ప్రాణాన్ని రక్తము మట్టి నుండి చేశాను అన్నాడు. కాబట్టి అది ఏదైనా జీవిని తీసుకోవాలనుకున్నప్పుడు ఆ కోడిని కానీ దాని రక్తం ఒలికించి మట్టిలోకి పోవాలన్నాడు. గొంతు పిసికి చంపొద్దు, దాని రక్తం దానిలో, దాని ప్రాణం దానిలో ఉంటే హింసించి చంపకూడదు, రక్తంలో ప్రాణం ఉందన్నాడు. ఇది ఎప్పుడో చెప్పాడు బైబిల్ గ్రంథంలో, కొన్ని వేల సంవత్సరాలు. ఇప్పుడు అంటున్నారు రక్తం ఇచ్చిన వాడు ప్రాణదాత అని. మరి యేసుప్రభు రక్తం ఇస్తే మరి అందరికీ దాత కాదా ఆయన? రక్షణ దాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించుగా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. సేవకులందరూ ఒకసారి హాయ్ చెప్పగలరా? దైవ సేవకులందరూ పాస్టర్స్